చాప్టర్ 3 ఎక్సర్సైజ్ 3.2 సబ్స్టిట్యూషన్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గేమ్స్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ చూస్తూ ఉంటాం కదా. అందులో సబ్స్టిట్యూట్ ఉంటారు, అంటే ఒకరి ప్లేస్లో ఇంజూర్ అయినప్పుడు కానీ అలా అనదర్ మెంబర్ని పంపిస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫస్ట్ క్వశ్చన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇందులో 6 ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అంటే ఏంటి అంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ రాసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్లో x + y = 14, x - 4 y = 4. మనకి ప్లేయర్ని మనకి కావాల్సినట్టుగా తయారు చేసుకొని వాళ్ళని అవసరం వచ్చినప్పుడు వాళ్ళ ప్లేస్లోకి పంపిస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటి అంటే చూడండి, సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాం. దీన్ని మనకి నచ్చినట్టుగా x ప్లేస్లో వచ్చేలాగా x = 4 + yగా చేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది సబ్స్టిట్యూట్ అనమాట. x = 4 + y ఎక్స్ట్రా ప్లేయర్. ఈ సబ్స్టిట్యూట్ని మనం ఈక్వేషన్ 1లో ఉన్న x ప్లేస్లో పంపిస్తాం. ఇక్కడ x + y = 14 ఉంది కదా ఈక్వేషన్ 1. ఇక్కడ x ప్లేస్లో మన సబ్స్టిట్యూట్ ఏంటి, ఇక్కడ x = 4 + y కదా. x ప్లేస్లో 4 + y రాసాము, ప్లస్ y = 4. ఇక్కడ y + y 2y = 14 + 4 రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ అయితే -4, 2y = 10. ఇక్కడ 2 10లో ఎన్ని టైమ్స్, 5 టైమ్స్. y = 5. ఓకే, చూసారు కదా. ఇప్పుడు y వాల్యూ అండ్ వచ్చింది మనకి. ఇక్కడ ఈ y వాల్యూని తీసుకెళ్ళి మన సబ్స్టిట్యూట్ ఉంది కదా x = y + 4, అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే y ప్లేస్లో 5 పెట్టండి, x = 9. చెక్ చేస్తే x + y = 14 ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం. x ప్లేస్లో 9, y ప్లేస్లో 5. సో 14 = 14, LHS = RHS. సో మనం చెకింగ్ అంటే కరెక్టా కాదా అని చెక్ చేసాం అంతే. ఓకే, అర్థమైంది కదా. మన సబ్స్టిట్యూట్ని తీసుకుంటాము, ఆ సబ్స్టిట్యూట్ని ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ సెకండ్ క్వశ్చన్ చూడండి. గివెన్ ఈక్వేషన్స్ s - t = 0, s/t + t/2 = 6. ఇక్కడ ఎల్సిఎం మనకి ఏమవుతుంది అంటే 6 అవుతుంది. బటర్ఫ్లై మెథడ్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి. 2 × s 2s + 3t/6 = 6. ఇక్కడ 6ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేయండి, డివిజన్లో ఉంది కాబట్టి మల్టిప్లై అవుతుంది. 6 6 36, 2s + 3t = 36. ఎప్పుడైనా మనకి కాన్సెక్యూటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు వాటి మల్టిప్లికేషనే మనకి ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 2 and 3 పక్క నెంబర్స్ కాబట్టి 2 3 6 ఎల్సిఎం అయింది. ఓకే, అన్నిటికీ ఇలానే అవుతుంది కాన్సెక్యూటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు. అండ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకున్నాం. ఎందుకు, మనకు అది ఈజీగా ఉంది కదా. s = 3 + t, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం. దిస్ ఈజ్ అవర్ సబ్స్టిట్యూట్. ఇక్కడ సబ్స్టిట్యూట్ s వాల్యూ ఇన్ 2. ఈక్వేషన్ 2లో s వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. 2 × s ప్లేస్లో 3 + t + 3t = 36. 2ని 3 and tతో మల్టిప్లై చేయండి. 6 + 2t + 3t = 36. 5t = 36 - 6, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ +6, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే -6 అయింది. 5t = 30, 5 30లో 6 టైమ్స్, t = 6. ఇలా డైరెక్ట్గా అయినా క్యాన్సిల్ చేయొచ్చు, లేదు అంటే t = 30/5 వేసుకొని చేసి చూడండి. ఇలా మీరు చేసేస్తే స్టెప్స్ తగ్గుతాయి, అలవాటు చేసుకోండి అలా చేయడానికి. అండ్ ఈ t వాల్యూ వచ్చిన మనకి t వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. s = 3 + t, 3 + 6 = 9, s = 9. వాల్యూస్ కరెక్టా కాదా అని చెక్ చేస్తే మనం ఈక్వేషన్ s - t = 3. s అంటే 9 - t అంటే 6, 9 - 3 = 3, 3 = 3, LHS = RHS. దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్, గివెన్ ఈక్వేషన్స్ రాయండి అండ్ ఈక్వేషన్ 1ని మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకుందాం. -yని రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ అయితే +y అయింది. 3x = 3 + y. మనకి x ఒకటే కావాలి కాబట్టి మల్టిప్లికేషన్లో ఉన్న tని 3ని డివిజన్లోకి వెళ్తుంది, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే x = 3 + y/3 అవుతుంది. ఇక్కడ x వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో 3 + y/3 రాసాము. 3 9లో 3 టైమ్స్, 3తో బ్రాకెటెడ్ టర్మ్స్ మల్టిప్లై చేయండి. 9 + 3y - 3y = 9 అయింది. +3y - 3y క్యాన్సిల్ అయిపోయింది. 9 = 9. ఇక్కడ మనకి సొల్యూషన్స్ ఈక్వల్ వచ్చాయి, అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఈక్వల్ అనమాట. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ 6లో సేమ్ మోడల్ చేసాం చూడండి.
చూడండి, ఈక్వేషన్స్ ఈక్వల్ వచ్చినప్పుడు ఇలాంటి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. సో ఇలా వచ్చినప్పుడు ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి వాటికి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెక్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్కి ఇంటూ 3 చేశారనుకోండి సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. సెకండ్ ఈక్వేషన్ని డివైడెడ్ బై 3 చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. అంటే 2 ఈక్వేషన్స్ మనకి ఇక్కడ ఈక్వల్ అన్నమాట. ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. సో దీన్ని 9 9 ఇలానే వదిలేస్తాం. దీనికి చెకింగ్ అది ఇంకేం అవసరం లేదు. ఇలాంటి సమ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు కంగారు పడ్డం కాదు. చూడండి ఈ కంక్లూజన్లో రాస్తాము, దీస్ ఈక్వేషన్స్ కెన్ రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్స్, సో దే హ్యావ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. ఇలా మనకి ఈక్వేషన్స్ సొల్యూషన్స్ సేమ్ వచ్చినప్పుడు అవి కోఇన్సిడెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. మనకి సొల్యూషన్స్ అనేవి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే గుర్తుంది కదా, ఒకసారి చూడండి. ఒక లైన్ మీద ఒక లైన్ ఉంటుంది, అంటే రెండు టచ్ అయినప్పుడు చాలా ఇలా ఈ మధ్యలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ అవే డాట్స్ వచ్చాయి, కానీ ఇలా మనకి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్, ప్యారలల్ లైన్స్ కూడా చెప్పాము, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 డెసిమల్స్లో ఉంది చూడండి. 0.2x ప్లస్ 0.3y ఈజ్ ఈక్వల్స్ టు 1.3, 0.4x ప్లస్ 0.5y ఈజ్ ఈక్వల్స్ టు 2.3. గివెన్ ఈక్వేషన్స్, ఎక్కడైనా సరే మనం గివెన్ ఈక్వేషన్స్ రాస్తాం కదా, అది కామన్. గివెన్ ఈక్వేషన్స్ ఆర్, రెండు ఈక్వేషన్స్ని రాసాము. ఇక్కడ మల్టిప్లై బోత్ సైడ్స్ 10తో మల్టిప్లై చేస్తున్నాం. ఎందుకు అలా చేస్తున్నాం చూడండి. 0.2 ఇంటూ 10 నార్మల్ మీరు ఎలా మల్టిప్లై చేస్తారో అలా చేసి చూడండి. మనకి ఇక్కడ చూడండి 0 2 0 పాయింట్ ఒక డిజిట్ ముందు ఉంది కాబట్టి ఒక డిజిట్ ముందు పెట్టండి. 02 ఈజ్ నథింగ్ బట్ 2 కదా. సో ఇలా మనకి ఒక డిజిట్ ముందు మాత్రమే డెసిమల్ ఉంటే దాన్ని 10తో మల్టిప్లై చేస్తే అది నార్మల్ నంబర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ చూసాం కదా. సో ఇలా ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ కూడా మనం 10తో మల్టిప్లై చేయండి. అదేమైపోతుంది 0.2 కాబట్టి 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 1.3. అంటే డెసిమల్ మనకి వెనక్కి జరుగుతుందన్నమాట. 13.0 అవుతుంది, దట్ ఈస్ 13. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా తీసుకోండి. బోత్ సైడ్స్ 10తో మల్టిప్లై చేయండి. 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 23. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 డిజిట్స్ ముందు డెసిమల్ ఉంటే 100తో మల్టిప్లై చేస్తే అది నంబర్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక డిజిట్ ముందు డెసిమల్ ఉంది కాబట్టి దాన్ని 10తో మల్టిప్లై చేసాము. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈక్వేషన్ 1 తీసుకున్నాము. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 13. మనకు కావాల్సింది x వాల్యూ కాబట్టి x ఒకటే రైట్ హ్యాండ్ సైడ్ ఉండేలా తీసుకొని 2x ఈజ్ ఈక్వల్స్ టు 13 మైనస్ 3y అయింది. x ఒకటే కావాలి కాబట్టి 2ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే డివైడెడ్ బై 2 అవుతుంది. x వాల్యూ మనకి 13 మైనస్ 3y బై 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ x వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 13 మైనస్ 3y బై 2 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 23. 2 4లో 2 టైమ్స్ 2 13 జా 26 మైనస్ 2 3 జా 6y ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 23. మనకి బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంది చూడండి, మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 23 ప్లస్ 26 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే మైనస్ 26 అవుతుంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి. బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టండి. సో బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. మనం ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 13 మైనస్ 3y బై 2 ఉంది కదా, దీని ఈక్వేషన్ నెంబర్ 3 అవుతుంది. దీని ప్లేస్లో y వాల్యూని ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 3 వచ్చింది కదా, ఆ 3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఒకసారి రాసుకోండి. x ఈజ్ ఈక్వల్స్ టు 13 మైనస్ 3y బై 2. 13 మైనస్ 3 ఇంటూ y ఎంత 3 బై 2. 13 మైనస్ 3 3 జర్ 9 కదా, 13 మైనస్ 9 4 4 బై 2 2. సో 4 బై 2 x ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. y ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చింది. x ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఒక్కసారి ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఒకసారి చూడండి. x ఈజ్ ఈక్వల్స్ టు 13 మైనస్ 3y బై 2. 13 మైనస్ 3 ఇంటూ y ప్లేస్లో 3 బై 2. 13 మైనస్ 9 బై 2 4 బై 2 y x ఈజ్ ఈక్వల్స్ టు 2. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 3. ఒక్కసారి చెక్ చేయండి. ఈ చెక్ చేయడం అనేది మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఇది సరి ఫిట్ అయింది అనుకోండి, కరెక్ట్గా LHS RHS ఈక్వల్ అయితే మనకు వచ్చిన సొల్యూషన్స్ కరెక్ట్ అని. జస్ట్ x ప్లేస్లో 2 y ప్లేస్లో 3 పెట్టాము. 4 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 13. 13 ఈజ్ ఈక్వల్స్ టు 13. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. సో మనకి వచ్చిన సొల్యూషన్స్ అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ 5th ప్రాబ్లం, ఇది రూట్స్లో ఉంది. జాగ్రత్తగా చూడండి. ఇందులో మనం చిన్న బేసిక్స్ కూడా తెలుసుకుంటాం.
Observe carefully. Root 2x plus root 3y is equals to 0. Root 3x minus root 8y is equals to 0. These are the given equations. Numbering ఇవ్వండి equation 1 and equation 2. ఇక్కడ డైరెక్ట్గా equation 1 తీసుకోండి. root 2x is equals to plus root 3y రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ అయితే మైనస్ root 3y అవుతుంది. మనకు కావాల్సింది x ఒకటే కాబట్టి root 2ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే డివైడెడ్ బై root 2 అవుతుంది. x is equals to minus root 3 by root 2 into y. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడే ఫ్రమ్ 1 నుంచి చేసాం కాబట్టి ఎక్స్ వాల్యూని 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సో రూట్ 3x మైనస్ రూట్ 8y ఈజ్ ఈక్వల్స్ టు 0. రూట్ 3x ప్లేస్లో మైనస్ రూట్ 3 బై రూట్ 2 ఇంటూ వైని సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ రూట్ 3 8y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమవుతుందో చూద్దామా. మనం ఆల్రెడీ స్క్వేర్స్ నేర్చుకున్నాం కదా. స్క్వేర్స్ 2 ఇంటూ 2 ఏమవుతుంది, 2 స్క్వేర్ అవుతుంది. ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ రూట్ 3 ఇంటూ రూట్ 3 అనేది రూట్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ చూడండి రూట్ ఏ ఇంటూ రూట్ ఏమైంది, రూట్ ఏ హోల్ స్క్వేర్ అయింది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏ ఉంటుంది. ఇక్కడ అలాగే రూట్ 3 ఇంటూ రూట్ 3ని రూట్ 3 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. రూట్ 3 ఇంటూ రూట్ 3 మనకి 3 అవుతుంది. సో ఇక్కడ రూట్ 3ని లోపలికి మల్టిప్లై చేస్తే రూట్ 3 అవుతుంది కాబట్టి మైనస్ 3 బై రూట్ 2 వై ఉంటుంది కాబట్టి వై మైనస్ రూట్ 8y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం మళ్ళీ ఎల్సిఎం చేయాలి. చూడండి మైనస్ 3y బై ఇక్కడ రూట్ 8కి కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి సరిపోతుంది. 1 ఇంటూ మైనస్ రూట్ 3 మైనస్ రూట్ 3y మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 8 ఇంటూ y ఇలా బటర్ఫ్లై మెథడ్లో చేసేయండి మీకు అర్థం కాకపోతే. బై ఎల్సిఎం అనేది మనకి రూట్ 2కి 1కి రూట్ 2 అవుతుంది. మైనస్ 3y మైనస్ రూట్ ఏ ఇంటూ రూట్ బి ఏమవుతుంది, రూట్ అందరికీ ఒకటే అయ్యి ఏ ఇంటూ బి అనేది మల్టిప్లై అవుతుంది. ఇక్కడ రూట్ 2 ఇంటూ రూట్ 8 అనేది రూట్ 2 ఇంటూ 2 8 జా 16. రూట్ 16 అంటే మనం ఎలా రాయొచ్చు, 4 స్క్వేర్ రాయొచ్చు. సో రూట్ ఆఫ్ 4 స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోతుంది 4 ఉంటుంది అంటే మైనస్ అలానే ఉంటుంది. రూట్ 2 ఇంటూ రూట్ 8 ప్లేస్లో మనము ఏం రాయొచ్చు, 4 రాయొచ్చు. y యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఈజ్ ఈక్వల్స్ టు 0 బై రూట్ 2. ఇక్కడ మైనస్ 3y మైనస్ 4y మైనస్ 7y అవుతుంది. రూట్ 2 ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్లో 0 అయిపోతుంది. సో మైనస్ 7y ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 0 బై మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఇక్కడ y వాల్యూ ఏమొచ్చింది, y ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు ఈ y ఈజ్ ఈక్వల్స్ టు 0 వాల్యూని ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఆల్రెడీ x వాల్యూ మనకు వచ్చింది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ రూట్ 3/2 ఇంటూ 0 ఇది 0ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసిన వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. x ఈజ్ సో మనకి ఇక్కడ దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. చెక్ చేస్తే ఒక ఈక్వేషన్ తీసుకోండి, ఏదర్ 1 అయినా తీసుకోండి లేదా 2 అయినా తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 తీసుకుంటున్నాను. రూట్ 2x ప్లస్ రూట్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 0. రూట్ 2x ప్లస్లో 0 ప్లస్ రూట్ 3 ఇంటూ y ప్లస్లో 0. రూట్ 2 ఇంటూ 0 0 ప్లస్ రూట్ 3 ఇంటూ 0 0 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. మీరు నోట్ ఇక్కడ ఒకసారి నోట్ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 0 బై ఎనీథింగ్, ఏ నెంబర్ ఎనీథింగ్ అంటే 99 100 1000 ఎనీ నెంబర్, ఏ నెంబర్ అయినా సరే 0 అయిపోతుంది దాని వాల్యూ. అలాగే 0 ఇంటూ ఎనీథింగ్, ఎనీథింగ్ మీన్స్ ఎనీ నెంబర్, 0 ఇంటూ 1 lakh పెట్టండి, క్రోర్ పెట్టండి, ఏ నెంబర్ పెట్టినా 0తో మల్టిప్లై చేసినప్పుడు దాని వాల్యూ 0 అవుతుంది. న్యూమరేటర్లో 0 ఉండి డినామినేటర్లో ఏ నెంబర్ ఉన్నా సరే దాని వాల్యూ కూడా 0 అవుతుంది. ఇది జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి, తెలియని వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. పక్కన ఎక్కడైనా నోట్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు అండ్ చాలా ప్రాబ్లమ్స్లో కూడా మనకి రావచ్చు. And next question number 6. 3x/2 minus 5y/3 is equals to minus 2. x/3 plus y/2 is equals to 13/6. ఫస్ట్ గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని రాసుకున్నాము. తర్వాత ఇవి మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాము. 2 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ కదా, ఏం చెప్పుకున్నాము, వాటి ప్రొడక్టే ఎల్సిఎం అవుతుంది అని. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ బటర్ఫ్లై మెథడ్ చేసేయండి. 3x ఇంటూ 3 9x మైనస్ 10y బై 6 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. సో బై 6 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే
ఇంటూ 6 అవుతుంది. 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 12 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ సేమ్ ఎల్సిఎం 6 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2x ప్లస్ 3y బై 6 ఈజ్ ఈక్వల్స్ టు 13/6. ఇక్కడ రెండు డివిజన్లో ఉన్నాయి అండ్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి 6 డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 13 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మనకి ఏదైనా సబ్స్టిట్యూట్ కావాలి కదా, ఎక్స్ వాల్యూ కావాలి కదా. సో ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి మైనస్ 10yని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే 9x ఈక్వల్స్ టు 10y మైనస్ 12 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు 9 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది. 10y మైనస్ 12/9. సో ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 10y మైనస్ 12/9 రాసాము ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 13. ఇక్కడ 2ని లోపలికి మల్టిప్లై చేసేయండి. 20y మైనస్ 24/9 ప్లస్ 13y ఈజ్ ఈక్వల్స్ టు 13. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాము, ఎల్సిఎం చేయండి. ఇక్కడ 9 3yకి ఏం లేదు అంటే 3కి 1 ఉన్నట్టు కదా. సో అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 1 ఇంటూ 20y మైనస్ 24 అంటే అదే వస్తుంది ప్లస్ 3y ఇంటూ 9 27y బై 9 ఈజ్ ఈక్వల్స్ టు 13. 9 డివైడ్ చేస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. సో 20y ప్లస్ 27y మైనస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు 114. 13 ఇంటూ 9 117. ఇక్కడ రెండు 20y ప్లస్ 27y అంటే 47y ఈజ్ ఈక్వల్స్ టు 117 ప్లస్ మైనస్ 24 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ప్లస్ 24 అవుతుంది. 47y ఈజ్ ఈక్వల్స్ టు 141. y ఈజ్ ఈక్వల్స్ టు 141 బై 47. 141లో 3 టైమ్స్ y ఈజ్ ఈక్వల్స్ టు 3. ఈ y ఈజ్ ఈక్వల్స్ టు 3 వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వచ్చేలాగా మనం ఆల్రెడీ ఒక వాల్యూ రాసుకున్నాం కదా, ఈక్వేషన్ 3 అంటే అది, ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. 10y మైనస్ 12/9. 10 ఇంటూ y అంటే 3 మైనస్ 12/9. 30 మైనస్ 12/9 ఈజ్ ఈక్వల్స్ టు 30 మైనస్ 12 అంటే 18. 18/9 2. సో x ఈజ్ ఈక్వల్స్ టు 2. మనకి ఇక్కడ వాల్యూస్ ఏమొచ్చాయి, x ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది, y ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చింది. సో ఒకసారి చెక్ చేయండి. ఈక్వేషన్ 1 కానీ 2 కానీ వేసి xy వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. LHS RHS ఈక్వల్ అవ్వాలి. సో మీకు ఎవ్రీ ప్రాబ్లం కూడా అంతే. గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రాసుకోండి, ఎక్స్ వాల్యూ వచ్చేలా రాసుకోండి, నెంబరింగ్ ఇవ్వండి. ఇచ్చిన వాటికి 1 2, ఎక్స్ వాల్యూకి 3. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్ ఏ వాల్యూ నుంచి అయితే ఎక్స్ తీసుకున్నామో అది కాకుండా ఇంకొక వాల్యూలో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, వై వాల్యూ వస్తుంది. అండ్ అగైన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, ఎక్స్ వై వస్తాయి, చెక్ చేయండి. స్క్రీన్ షాట్స్ ఒక్కసారి మీకు కావాల్సితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన డిఎస్సి అండ్ 10th క్లాస్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో మనము ఎక్సర్సైజ్ 3.1లో గ్రాఫికల్ మెథడ్స్ నేర్చుకున్నాము. ఎక్సర్సైజ్ 3.2లో సబ్స్టిట్యూషన్ మెథడ్ నేర్చుకుంటున్నాము. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మోర్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.